నానా అయ్యా ఈ రోజు పూర్తిగా చెడ్డ రోజు అనుకున్నారు గాని మంచి రోజేనండో. మీరు చావు నుంచి బ్రతికి బయటపడ్డారు. ఈ రోజైనా సమయానికి దేవుళ్ళకి వచ్చి రక్షించాడు. వాడిని దేవుడు అంటారా? మరి మా నాన్న రాక్షసుడా? వాటాక్ యు ఇంగ్లీష్ ఎందుకు బాబు? ఏది ఏమైనా వాడు మీకు ప్రాణభిక్ష పెట్టడం చాలా అవమానకరమైన విషయం. నిజమే నిజమే. మరి మీ ముగ్గురికి ఒక అద్భుతమైన పథకం చెప్తాను. మీరు నాతో రండి. ముగ్గురికి అంటున్నావు, మరి నా సంగతి? నువ్వు నా కడుపున పుట్టిన వాడివి. ఆ పథకంలో నువ్వు పాల్గొనడం నాకు ఇష్టం లేదు. మీరు నాతో రండి. రండి రండి. అయ్య గారు మీరు తప్పుకోండి, తలుపు లేనేస్తాను. చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అయ్యగారు. ఆ భరతగారి గుళ్ళో వాళ్ళందరూ సపోర్ట్ కదా, అందుకెంత రహస్యంగా ఏర్పాటు చేశారు అయ్యగారు. అయ్య గారు తట్టుకోలేకపోతున్నాం. అదేదో త్వరగా చెప్పేది. చెప్పండి. ఎంత కంగారే. అయ్య గారు ఏంటి అంటారు? కొరడా కొరడా అంటారు. ఇంతకాలం నా తిండి తిని నా మోచేతి నీళ్లు తాగి నా కాళ్ళ దగ్గర పడుంటూ నాకు ప్రమాదం వస్తే వెళ్ళిపోతారా? రక్షించండి రక్షించండి నా కూడా పట్టించుకోకుండా పారిపోతారా? ఇది నా పథకంలో మొదటి భాగం మాత్రమే. అయ్యా ఇది మొదటి భాగం అంటున్నారు, రెండో భాగం ఇలాగే ఉంటదా కొంచెం మార్పు ఉంటదా? మార్పు ఉండాలిగా మరి. ఇంకా 2 భాగాలున్నాయి. అయ్యగారు ఈ పథకాలు ఇంతటితో ఆపేయండి బాబు. అయ్యా పీడకలు వచ్చిందంటే చెడ్డ రోజు అనుకున్నాగాని ఇంత భయంకరమైన చెడ్డ రోజు అనుకోలేదండి. అయితే నేను చెప్పేది వినండి. బాము వెంటబడ్డా మీరు రక్షించినందుకు నిజంగా మీ ముగ్గురు ప్రాణాలు నేను తీసేయాలి. అవునండి. కానీ ఎందుకు తీసేయలేదు? ఏంటండి? మీరు తిన్న ఈ దెబ్బల వల్ల నేను వేసుకున్న పథకం నెరవేరుతుంది. అదేమిటో తెలుసా? చెప్తాను. మీరు ఇలాగే ఈ అవతారాలతో బండెక్కి పడుకుని ఎవ్వరికీ తెలియకుండా పట్నం వెళ్తారు. ఈ అవతారాలతోనే బండి కూడా నేనే కట్టిస్తాను. పట్నంలో పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఆ భరత్ గాడు మీ ముగ్గురిని చంపడానికి ప్రయత్నించాడని, ఎలాగో కొన ఊపిరితో తప్పించుకుని బయటపడ్డామని మీరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తారు. 3 హత్యా ప్రయత్నాలు చేసినందుకు ఖచ్చితంగా వాడికి యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది. దాంతో వాడి పీడ మనకి విరగడవుతుంది. ఎలా ఉందో మన పథకం? చాలా బాగుందండి బాబు. మరీ ఇంత దారుణమైన అబద్ధం చెప్పటం మహాపాపం. పాపం అనలేవండి. చెప్పలేమండి. చెప్పలేరు? చెప్పలేరు. ఈ రోజు మీ ముగ్గురు నా చేతిలో చస్తారు. మీ ముగ్గురు శవాల్ని చూపించి ఆ భరతగాడే మిమ్మల్ని చంపాడని ఫిర్యాదు చేసి నా పథకాన్ని నేను కొనసాగిస్తాను. సరే అలాగే అలాగే. మిస్టర్ భరత్ కుమార్ మీరేనా? అవును నేనే. ఏమిటిలా వచ్చారు? మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. అరెస్ట్ చేస్తున్నారా? నా కొడుకు ఏం నేరం చేశాడని? ఈ ఊరి కరణం కామయ్య గారి మీద, పూజారి మీద, ఉల్లిపాయల మల్లయ్య మీద హత్యా ప్రయత్నం చేసి వాళ్ళని గాయపరిచిన కారణంగా అరెస్ట్ చేస్తున్నాం. అబద్ధం ఇన్స్పెక్టర్, అబద్ధం. ఇదంతా వాళ్ళ కుట్రే బాబు. ఇందులో నా కొడుకు ఏ సంబంధం లేదు. సారీ. చూడండమ్మా, నిజానిజాలు కోర్టులో తేలాలి. రిపోర్ట్ ప్రకారం ఇతన్ని అరెస్ట్ చేయాల్సిన బాధ్యత నాది. ఇట్స్ ఆల్ రైట్, అరెస్ట్ చేయండి. చూడమ్మా, నీతికి న్యాయానికి సంఖ్యలు వేస్తే అవి ఎంతో కాలం ఉండవు. పదండి. ఏంటి దౌర్జన్యం? ఏంటా ఆ భరత్ గారు అన్న చూసిన ఎగిరెగిరి పడ్డావు కదా, ఇప్పుడే కదా. అవునన్నయ్య, ఎదిరించేవాడు ఎదురు చెప్పేవాడు లేకపోవడంతో ఆ దుర్మార్గులు పేదవాళ్ల సర్వనాశనానికి సిద్ధపడ్డారు. ఇలాగే ఊరుకుంటే నీ మీద పగబట్టిన నాగరాజు
అమ్మని తులసిని ఏం చేస్తాడో నేను భయంగా ఉంది. రండమ్మా. పార్వతమ్మ, ఆ రోజు ఆవేశపడ్డ నీ భర్త, కసితో వచ్చిన నీ కొడుకు ఏమయ్యారు? అదే విధంగా నన్ను ఎదిరించిన వారిని ఎవరినైనా సరే చీటీ చించి నరకానికి పంపించేస్తాను, తెలుసా? నాగరాజు, నీ కోపం ద్వేషం నా మీద, నా కుటుంబం మీద. అవి తీర్చుకోవాలంటే మా ప్రాణాలకి, అంతేగాని అన్యం పుణ్యం తెలియని వాళ్ళని ఎందుకు బలి తీసుకుంటావు? నువ్వు అన్నట్టుగా నా కోపం, నా ద్వేషం నీ మీద, నీ కుటుంబం మీద. మిమ్మల్ని అందరినీ పిచ్చి కుక్కలను కొట్టినట్టు కొట్టించి మీ శవాలని ఊరందరికీ హెచ్చరికగా పడవేయిస్తాను. నన్ను ఎవరు ఆపుతారో, మిమ్మల్ని ఎవరు అడ్డుకుంటారో చూస్తాను. ఏమన్నా పాపం పెరిగిపోయిన ప్రతిసారి ఆ దేవుడు దిగొస్తాడు. ఎరవిగే నీలాంటి నీచులు అంతా చూస్తాడు, అంతా చూస్తాడు. ఇలాగే ఊరుకుంటే నీ మీద పగబట్టిన నాగరాజు అమ్మని తులసిని ఏం చేస్తాడో నేను భయంగా ఉంది. ఎంత ఘోరం జరిగిపోయింది. చూడు రోజా, అసహాయులు ఆడవాళ్ళు అని కూడా ఆలోచించకుండా నీ తండ్రి నా తల్లిని, నా చెల్లెల్ని ఎంత దారుణంగా హింసించాడో చూడు. భగవంతుడా, ఇంత ఘోరం, ఇంత దారుణం జరుగుతుంటే, ఆ కసాయి వాడు ఇంత క్రూరంగా ప్రవర్తిస్తుంటే నువ్వు రాయిలా ఉండిపోయావు. అసలు నువ్వు దేవుడివేనా? దేవుడివా గారడివా, కీలు బొమ్మలను చేసి మనుషుల నాడిస్తావా? చూస్తా ఎంతకాలం ఆడిస్తావో, ఇంతకన్నా ఏం చేస్తావో చూస్తా చూస్తా చూస్తా. దేవుడివా గారడివా, కీలు బొమ్మలను చేసి మనుషుల నాడిస్తావా? చూస్తా ఎంతకాలం ఆడిస్తావో, ఇంతకన్నా ఏం చేస్తావో చూస్తా చూస్తా చూస్తా. నిరుపేదలంటే నీకు నిర్లక్ష్యమా? కలవారి వైపే నీకంత పక్షపాతమా? నువ్వు దేవుడైతే నాకేమి భయమా? నే తిరగబడితే ఆపడం నీ తరమా? చూస్తా ఎంతకాలం ఆడిస్తావో, ఇంతకన్నా ఏం చేస్తావో చూస్తా చూస్తా చూస్తా. దేవుడివా గారడివా, కీలు బొమ్మలను చేసి మనుషుల నాడిస్తావా? చూస్తా ఎంతకాలం ఆడిస్తావో, ఇంతకన్నా ఏం చేస్తావో చూస్తా చూస్తా చూస్తా. పగరేగి నా గుండెవో నిప్పు కొండై, పగిలి ఎగసిల్ది కార్చిచ్చు మంటై నా తండ్రి మరణం. నా తల్లి రక్తం, నా చెల్లి శీలం, నా తండ్రి మరణం, నా తల్లి రక్తం, నా చెల్లి శీలం, నాలోని దావానలో నా కక్ష తీరాలి, ఈ చిచ్చు ఆరాలి, నీ గుళ్ళు మూయాలి.
నిన్ను బతికించింది నీ తండ్రి ఏడుపు విని కాదు, నా తల్లి మాట విని కాదు, నా చెల్లెలు బతుకు బాగుపడాలని. పార్వతమ్మ,